ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. మార్చి 26వ తేదీన తులారాశి వారికి ఏ విధంగా జరుగుతుంది, శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఉన్నట్లుగా ఉండి ఊహించని వార్త వింటారు. దీనివల్ల మీ జీవితంలో ఊహించని మలుపు అనేది వస్తుంది. కాబట్టి ఈ రాశివారు అన్ని పనులు పక్కన పెట్టి కాస్త సమయం తీసుకొని మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, అలాగే మీకు ఆదాయం, వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తిగా అర్థమవుతుంది. అలాగే గ్రహాల కదలికల్ని బట్టి మీ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలా చేయాలి అనేవి కూడా పూర్తిగా అర్థమవుతుంది. తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. వారు ఎవరు, మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు, మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది వస్తుంది. కాబట్టి వారెవరు, మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అనేవి పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశి వారు లక్షణాలు చూసినట్లయితే వీరు చాలా మంచివారు. అందరికీ సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది. ఎవ్వరిపై పగ అనేది పెట్టుకోరు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వెనుకడుగు వేయకుండా ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు, కానీ వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎంతటి కష్టమైనా వీరి ముందర చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని దాటించగల శక్తి వీరికి ఉంటుంది. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని, ఒక హోదాలో ఉండాలని అనుకుంటారు, కానీ వీరి చేతిలో డబ్బు అస్సలు ఆగదు. ఎందుకంటే ఎవరు అడిగితే వారికి సహాయం చేస్తూ ఉంటారు. అది వారికి అవసరమా అనవసరమా అని చూడరు. ఎవరు అడిగినా కూడా వెంటనే ఇచ్చేస్తారు. కాబట్టి ఈ రాశి వారి చేతిలో ధనం అనేది నిలకడగా ఉండదు. వీరికి చిన్న వయసు నుండే కుటుంబ బరువు, బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. వీరిని చాలా మంది ఆకర్షిస్తారు. డబ్బు కోసం చాలా కష్టపడతారు. మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే చాలా ధనం అనేది సంపాదిస్తారు. కానీ వీరి చేతిలో నిలకడ మాత్రం ఉండదు. ఎందుకంటే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. చాపిన వారికి ఖచ్చితంగా వీరి దగ్గర ఉన్నంత వరకు ఇస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి జాలి, దయ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ సహాయం అడిగినా తప్పకుండా చేస్తారు. చేతిలో డబ్బు నిలకడ లేకపోయినా మంచి జీవితం అనేది వీరికి ఉంటుంది. ఎందుకంటే సహాయం చేసే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఈశ్వరుడు వీరిని ఎల్లప్పుడూ చల్లగా చూస్తారు. శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారికి అందము, కళలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాగే చాలా మంది స్త్రీలు ఈ రాశి వారిని ఇష్టపడతారు, ఆకర్షిస్తారు. కొంతమంది ఎంతో గాఢంగా ప్రేమిస్తారు. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి వీరిని చాలా మంది ఆకర్షిస్తారు. దానివల్ల వీరికి ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ. ఇకపోతే ఈ రాశి వారికి వివాహం కాని వారికి వివాహ యోగాలు త్వరలోనే ఉన్నాయి. సంతానం కలగని వారికి సంతానం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా సంతోషించే సమయం దగ్గరలోనే ఉంటుంది. వివాహం కాని వారు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మిమ్మల్ని చాలామంది ఆకర్షిస్తారు. అందులో స్త్రీలు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడతారు. తులారాశి వ్యక్తిని చాలామంది ఇష్టపడతారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది స్త్రీలు మీకు తెలియకుండానే ఇష్టపడుతున్నారు. ఎందుకు అనేది తెలుసుకుందాం. అలాగే ఈ తులారాశి వారిని ఒక స్త్రీ గాఢంగా ప్రేమిస్తుంది. మీ చుట్టూ ఉంటూనే మీ బంధువుల, మీ స్నేహితుల లేదా మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. వారిలో
ఎస్ అక్షరం మొదలైన వ్యక్తి చాలా గాఢంగా ప్రేమిస్తుంది. కాబట్టి వారెవరో తెలుసుకొని వారి ప్రేమ నిజాయితీదా కాదా అని తెలుసుకొని వారిని ప్రేమించడం మొదలు పెడతారు. కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే ప్రేమించే వ్యక్తులు దొరకడం చాలా అదృష్టం. ఈ తులారాశి వ్యక్తులు ఆ విషయంలో ఎంతో అదృష్టం అనేది పొందుతారు. ఏది చేసినా కలిసి రావడం లేదు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదు అనుకునే వ్యక్తులు ఈ పరిహారం చేయడం వలన మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు 9 ప్రదక్షిణలు చేస్తూ 9 వారాలు చేయండి. ఖచ్చితంగా మీకు శని దోషాలు తొలగిపోయి చాలా ఆనందంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. కాబట్టి ఈ పరిహారం వల్ల మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ రోజున శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఆదాయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజు నుండి జూన్ 11వ తేదీ వరకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసినా సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఇప్పుడు మీకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. కొత్తగా వ్యాపారం, ఉద్యోగం లేదా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా ఈరోజు ప్రారంభించండి. ఖచ్చితంగా మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. ఈ రోజున కాస్త ఖర్చులు తగ్గించుకోండి. మిగతా విషయాలలో అంతా శుభమే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు. మీ భాగస్వామి కోసం లేదా మీరు ప్రేమలో ఉన్నవారైతే మీ పార్ట్నర్ కోసం ఈరోజు కాస్త సమయం అనేది వారితో కేటాయించండి. ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఆదాయపరంగా చాలా మార్గాలు అనేవి వస్తాయి. కానీ మీరు సరియైన వాటిని మాత్రమే ఎంచుకోండి. మిగతా విషయాలలో అన్నింట్లో తలదూర్చకండి, లేదంటే ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిగా ఎవ్వరితో ఉండకండి. ఈ రోజున శుభ ఫలితాలు ఏమిటంటే ఈ రోజున మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఊహల్లో తేలుతూ మీరు తేలికపాటి పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉండడంతో పాటు కష్టమైన పనులను కూడా సాధించడానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అశుభ ఫలితాలు ఏమిటంటే ఈరోజు ఎవరితో వాదనాలు పెట్టుకోకండి. అది పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. ఖర్చు కాస్త తగ్గించండి. ఇక సమయానికి ఆహారం తీసుకోవడం చాలా మంచిది, లేదంటే కాస్త ఇబ్బంది అనేది వస్తుంది. ఈ రాశి వారికి ఒక గొప్ప శుభవార్త ఏమిటంటే ప్రేమ వివాహంగా మారబోయే అవకాశాలు త్వరలోనే వస్తున్నాయి. కాబట్టి మీరు ఎలాంటి సంకోచం లేకుండా కుటుంబంలో మీ ప్రేమ గురించి చర్చించండి. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇకపోతే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కాస్త శ్రద్ధ పెడితే చాలు, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు.